Morning students. In this video we are discussing about perimeter 7.5. Perimeter means ఇక్కడ మ్యారేజ్ మండపం ఉంది కదా, ఈ మండపంకి చుట్టూ డెకరేషన్ చేయడానికి ఎంత థ్రెడ్ కానీ లేదా తోరణాలు కట్టడానికి ఇంకేదైనా కానీ అకేషనల్గా మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో దాన్ని మెజర్ చేయడాన్నే పెరిమీటర్ అంటారు. పెరిమీటర్ ఇస్ ది టోటల్ లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ షేప్. ఏ షేప్ తీసుకున్నప్పటికీ దాన్ని చుట్టూ ఉన్న టోటల్ లెంత్ ఆఫ్ సైడ్స్, ఈ సైడ్స్ చుట్టూ ఉన్న మెజర్మెంట్ లెంత్ని పెరిమీటర్ అంటారు. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో ఉంది 180 సెంటీమీటర్స్. ఆల్ సైడ్స్ ఈక్వల్. దీనికి ఎంత రిబ్బన్ రిక్వైర్మెంట్ కావాలి అని అడిగాడు. లెంత్ ఆఫ్ ఫస్ట్ సైడ్ 180 సెంటీమీటర్స్, సెకండ్ సైడ్ 180 సెంటీమీటర్స్, ఆల్ సైడ్స్ 180 సెంటీమీటర్స్ కాబట్టి ది లెంత్ ఆఫ్ 4 సైడ్స్ 4 × 180. మొత్తం ఎంత రిక్వైర్మెంట్ కావాలి? 18 4 72, 720 రిబ్బన్ సెంటీమీటర్స్ ఆఫ్ రిబ్బన్ రిక్వైర్మెంట్ ఉన్నది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 7.1లోకి వచ్చేద్దాం. చూడండి, the length and the breadth of a rectangular field 60 meters 40 meters respectively. If Somaya walked around the field, then find the distance covered by him. సోమయ్య కనుక దీన్ని చుట్టూ కనుక వాక్ చేస్తుంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? మీకు ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్స్, ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దిస్ వన్ ఆల్సో 40 meters, దిస్ వన్ ఆల్సో 60 meters. ఆపోజిట్ సైడ్స్ 60 meters 60 meters 40. వీటిని మనం యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. 60 meters ప్లస్ 40 meters ప్లస్ 60 meters ప్లస్ 40 meters. వీటిని యాడ్ చేసుకుంటే 60 + 40 100 ప్లస్ 100 200 meters ఆఫ్ లెంత్ సోమయ్య కవర్ చేశాడు. ఓకే, నెక్స్ట్ సోములు సైట్ ఇన్ ఏ స్క్వేర్ షేప్. సోములు యొక్క సైట్ అంటే స్థలం అనమాట. ఈ స్క్వేర్ షేప్లో ఉంది. హీ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ ది కాంపౌండ్ వాల్ అరౌండ్ ఇట్. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ కట్టాలంటే అతని సైట్ ఇంత ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి స్క్వేర్ షేప్లో ఉన్న దానికి కాంపౌండ్ వాల్ కట్టాలంటే ఎంత లెంత్ రిక్వైర్మెంట్, వాల్ కట్టడానికి ఎంత లెంత్ మెజర్ చేయాలి అని అడిగాడు. 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ 14 meters, దిస్ వన్ ఆల్సో 14 meters. దిస్ మీన్స్ 14ని 4 times యాడ్ చేయాలంటే 14 × 4 హౌ మచ్ 56 meters లెంత్ కాంపౌండ్ వాల్ అవుతుంది సోములుది. ఏ పార్క్ ఇన్ ఏ థర్డ్ సమ్ చూద్దాం. ఏ పార్క్ ఈజ్ ఇన్ ఏ ట్రయాంగులర్ షేప్ యాజ్ షోన్ ఈజ్ బిలో. ఇలా ఉంది. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది పార్క్ ట్రయాంగిల్ షేప్లో ఉంటే దీని పెరిమీటర్ ఎంత అన్నాడు. 40 meters. ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు 3 sides. ఈ 3 sidesని యాడ్ చేయడమే. 40 meters ప్లస్ 30 meters ప్లస్ 50 meters. వీటిని యాడ్ చేస్తే కనుక పెరిమీటర్ అంటే చుట్టూ ఉన్న సైడ్స్ని లెంత్ మెజర్ చేయడమే కదా. 50 + 30 80, 80 + 40 120 meters పెరిమీటర్. ఫోర్త్ సమ్, ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. ఇక్కడ ఈ డయాగ్రామ్ యొక్క పెరిమీటర్ ఫైండ్ చేయమన్నాడు. 6 centimeters 6 centimeters మీన్స్ చూడండి, దిస్ ఈజ్ స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ 6 centimeters. సో 4 × 6 centimeters. సో 6 24 centimeters లెంత్ అయితే ఉంది పెరిమీటర్. నెక్స్ట్ బి సమ్ చూద్దాం. 7 centimeters 4 centimeters. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 7 centimeters. దిస్ ఈజ్ ఆల్సో 4 centimeters. అంటే 7 centimeters 2 times వచ్చింది, 4 centimeters 2 times వచ్చింది. 7 + 7 how much? 14 + 8 4 + 4 how much? 22 centimeters. Perimeter is 22 centimeters. నెక్స్ట్ ఇక్కడ సి ఆల్ సైడ్స్ ఈక్వల్. సో 3 5s are 15 centimeters.
3 sides కదా, 3 into 5, 5 15 centimeters. నెక్స్ట్ టీ సమ్ చూడండి, 4 centimeters, 3 centimeters, 5 centimeters. 3 plus 5 8, 8 plus 4 12 centimeters is the perimeter. ఓకే, 7.1 అయిపోయింది. నెక్స్ట్